ఈ పరిశుద్ధాత్మ మనకు కావాలి. కనుక అప్పుడు ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటామో అప్పుడు ఈ వాక్యం కూడా మనకు అర్థమైపోతారు. అందుకోసం పిల్లలు ఏం చేస్తాడు దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో నెమ్మదిగా దేవుడు నిన్ను ఆత్మస్వరూపంలోకి మార్చేస్తాడు. ఆత్మస్వరూపంలోకి నేను మార్చేస్తున్నాడు. ఎందుకంటే కదా మొట్టమొదటిగా దేవుడు మానవుడు చేసినప్పుడు ఏ స్వరూపంలో చేస్తాడంటే, ఇలా ఏ స్వరూపంలో చేశాడంటే, ఎవరు ఏ డినామినేషన్లో చేశారు ఏమంటారు? ఏమంటారండి చెప్పండి, మీకు ఎక్కడ తెలీదా? ఏ స్వరూపంలో చేశాడు అంటే కదా మనకి అందరు చాలా మంది తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుడు మట్టిని చేసి మట్టిలోంచి మట్టి బొమ్మలు చేసి అందులో జీవాత్మ పోసాడు. అది అంతవరకే తెలుసు, ఎవరో చెప్పినదే. మరి క్రీస్తు దేవుని యొక్క స్వరూపం మట్టిదా కాదండి? చెప్పండి. దేవుని యొక్క స్వరూపం మట్టి కాదు. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? ఏ స్వరూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపంలో ఉన్నాడు. చెప్పండి. ఆత్మస్వరూపం. దేవుడు ఏ స్వరూపంలో అంటే ఆత్మస్వరూపంలో ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలి. దేవుని యొక్క స్వరూపం ఏ స్వరూపములు? ఆత్మస్వరూపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే ముందుగా దేవుడు మానవుడు చేసినప్పుడు ఆయన స్వరూపంలో చేసినప్పుడు ఆయన అది ఎక్కడంటే అది కంటే 1:26 వచ్చిన అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఒకవేళ అదే అది చూద్దాం. ఇలా ఆది కాండము 1:26 వచ్చిన అనుకున్నాను. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను. సరే, మంచిది కదా. తన స్వరూపం చెప్పిన మన స్వరూపం ఏముందన్నా? అదే మనం ఉండాలి సరే. ఎందుకంటే ఇది మన కదా వీళ్ళు ముగ్గురిగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు తన స్వరూపం అంటే ఏ స్వరూపం అంటే వేస్తే దేవుడు యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ స్వరూపం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ముందుగా ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఎక్కడ? మానవుని ఆత్మస్వరూపంలో చేసుకున్నాడు. ఈ విషయంలో డెనమిషన్ కాళ్ళకి అర్థం కాక ఇప్పుడు అదే పౌలు అదే చెప్తున్నాడు. ఇక్కడ మరలా తిరిగి ఆత్మస్వరూపంలోకి మార్చబడుతున్నాము. దీనికి అర్థమైంది మీకు విషయం? ఆది కాండానికి దానికి అర్థమైందా మీకు? మరలా తిరిగి మనం ఏ స్వరూపంలో ఆదిలో అనగా ఆ రోజులో అనగా చేయబడ్డామో, ఆత్మస్వరూపంగా చేయబడ్డామో. మట్టి శరీరం తర్వాత వచ్చింది. ఆ మట్టి శరీరంలో ఈ ఆత్మను జీవాత్మను ఉందాడు. అప్పుడు చరించాం. అప్పుడు మనం కనబడుతున్నాం. ఒకళ్ళు చూసుకోవాలనుకుంటే మనకి మట్టి ఈ శరీరం కావాలి. ఆత్మ ద్వారా మనం ఒకళ్ళు చూసుకోలేము. అనగా ఇక్కడ మనం కాదు అంటే బయట మనకు కనబడేవారికి ఆత్మ ఎవరికి కనబడదు. కనుక అందుకోసం కదా ఆ ఆత్మ చేసిన దేవుడు ఈ మట్టి శరీరంలో పంపించాడు. కనుక మొట్టమొదటిగా ఏ రోజైతే దేవుడు ఏదైతే దేవుడు చేశాడో తిరిగి మానవుడు ఎప్పుడైతే ఈ మట్టి శరీరంలో వచ్చాడో అప్పుడు వీక్ అయిపోయింది మనిషి. ఆశ ఈ ఆశ చివరికి వచ్చినప్పుడు కదా ఆదా పడిపోయేది, అవా పడిపోయేది. శరీరాశం లేదా ఏదో ఇలా మరి పడిపోయేది. గమనించారా? గమనించారా? కనుక తిరిగి మళ్ళా దేవుడు ఏ ప్రారంభంలో ఏదైతే నేను దేవుడు చేశాడో మళ్ళా తిరిగి నేను అలాగే చూడాలనుకున్నా. దేవుడికి స్తోత్రం. అలాగే చూడలాగే దేవుడు మళ్ళీ మార్చాలనుకున్నాడు. మన స్వరూపుడు మార్చేస్తాడు కదా. కనుక చనిపోయిన తర్వాత ఆ స్వరూపము ఆ తీర్పుని ఆ దేవుడికి వెళ్ళిపోతాడు. గమనించారా?
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మస్వరూపంగా మార్చబడుతున్న సంగతి గమనించాలి. కనుక ఈ విషయంలో ఆ స్వరూపంలో మార్చబడడానికే తిరిగి అయ్యాన్ని వాక్యాలన్నీ కూడా మన కోసమే ఈ బోధ దేవుడు మనకు చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. కానీ క్రమక్రమంగా ఏమవుతామంటే మనం ఆత్మస్వరూపంగా మారిపోతాము. దేవుడు వాక్యం ఉండగా మీరు కూడా వాక్యంగా మారిపోతారు. కనుక వాక్యంగా మారిపోవడం అంటే అర్థం ఏంటంటే బైబిల్గా మారిపోవడం. బైబిల్ అలా కనపడటం కాదు, ఆయన మాట ప్రకారం మారిపోతాం. చూడండి, యంత్రాన్ని మార్చేసిన యంత్రాన్ని మార్చేసిన వ్యక్తిని లేదా ఆమెని లేదా అతన్ని మార్చేసినట్టు అర్థం ఏంటంటే అతని మాట ప్రకారంగా ఆమె మారిపోయింది కనుక అప్పుడు అతను కానీ ఆమె కానీ మారింది కనుక అందుకోసం అలా మార్చబడ్డదని అంటాం. ఇప్పుడు దాకా మనతో మాట్లాడి ఉంటారు, మనతో ఏకమీ ఉంటారు, కానీ వేరొకరు ఏదో ఆశ చూపించో లేదా ఏదో చూస్తున్నారా తనతో చెప్పుకుని అతని మాట ప్రకారంగా ఇతను మాట్లాడతాడు. అలాగే మనం కూడా ఈ వాక్యం ప్రకారం మాట్లాడాలి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడుతూ అంటే వాక్యం చెప్తుందో అలాగే మనము వింటాం, వాక్యం చెప్తుందో అలాగే మనం చేస్తాం. ఎవరు ఏమన్నా సరే ఎవరి మాటలు మనం పట్టించుకోము, మనకు కావాల్సింది వాక్యమేనంతే. మనము ఆ విధంగా మనల్ని మార్చడానికి దేవుడు ఈ విధంగా వాక్యం ద్వారా వాక్యంతో ఉదక స్నానం చేయిస్తూ ఇలా మనం శుద్ధి చేస్తూ ఇలా నీతిమంతుడిగాను శుద్ధీకరణగాను పరిశుద్ధాత్మక బాప్తిస్తాను మనకి ఇచ్చి మనకి ఆయన యొక్క స్వరూపంలో మార్చేసుకుంటాడు. తిరిగి ఆ ప్రారంభ స్వరూపంలో దేవుడు మనకి ఆ స్వరూపంలో మార్చడానికి కదా మరి దేవుడు ఎంతగానో ఈ విధంగా మనల్ని ప్రేమించి ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. కనుక నా సోదరుడా సోదరి, కనుక మనం మార్చవలసినాక మన ఏదో పైరూపం కాదు, అంతరంగ స్వభావం మనం మార్చబడాలి. మన అంటే పైరూపం అంటే పనుకోవడం అనుకుంటారు. ఏమనుకుంటారంటే పైరూపం అంటే పైరూపం అంటే పర్లేదు ఎలాగైనా ఉండొచ్చు, ఎలా బట్టలను ధరించుకోవచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, ఎలాగైనా వస్తుంది ధరించుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు. పైరూపం అవసరవుతాడు. ఇదే చాలా మోసపోతున్నా, ఇక్కడ చాలా మోసపోతున్నా. ఎందుకంటే మోసపరిచే ఆత్మ అలా ఉంది కనుక అందుకోసం ఒకవేళ పైరూపమే గురించి పట్టింపు లేనప్పుడు లేదనుకుందాం. మరి ఎవరైనా సరే ఒక శరీర మొహం చూస్తే అప్పుడు అతడు తనందు వ్యభిచారి అయిపోయడానికి అతను వాక్యం చెప్తుంది కదా. మరి ఏ రూపం చూశాడు అతను? పైరూపం చూశాడు. అతను లోపల ఎక్కడ అంతలో గెలిపించాడు పైరూపమే. ఎందుకంటే ఆ విధమైన మోహం చూపులు చూసేదాకా మనం వస్త్రాలు ధరించుకుంటే అప్పుడే మనం పాపం చేసుడు అయిపోతాం. మరి ఎంత పరిశుద్ధంగా జీవించినా గడిపారా ఒక రోజు నింపారా నిన్ను చూసి ఆ విధమైన ఆలోచన కలిగి మోహపు చూపుతూ చూసి వ్యభిచారైపోయాడు. దానికి కారణం నువ్వేరికి దేవుడు నిన్ను కూడా తీర్పు పడతాడు. ఇప్పుడు వచ్చి నేనేం చేస్తాను తప్పు చేయలేదు, నిజంగా తప్పు చేయలేదు. రోజు చెప్పి ప్రోక్త అనమాట, నువ్వు చాలా మంచి వ్యక్తివే, మంచి స్త్రీవే, నీ భర్త నమ్మకస్తురాలివే, నువ్వు లిల్లీ పువ్వంత పరిశుద్ధంగా ఉంటున్నావు, మంచిదే. కానీ నువ్వు చేసుకున్న లేకపోతే ధరించుకున్న వస్త్రాలను బట్టి ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకోసం నా ప్రియమైన దేవుడారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టపడిన ఉండకూడదు, అనేకసారి చెప్పించకూడదు. మనం పిల్లరా వెంటనే మనం వస్త్రాలను మారిపోవాలి. పిల్లరా గమనించారా, మన నుండి వస్త్రాలు ధరించుకోవాలి. స్త్రీ పురుషుడైనా సరే, పురుషుడు పెద్ద బాధ లేదు, చాలా బాగుంది. ఆ ప్యాంట్ షర్ట్ వేసుకొని గొడవ లేదు. ఏమిటారా కనుక అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ప్రభుత్వ వాక్యాన్ని మనం పరిశోధించి, ఎందుకంటే నువ్వు తిరిగి వల్ల ఆత్మస్వరూపులకు మార్చబడుతున్నావు కనుక ఆత్మ ఏం చెప్తున్నావు తినాలంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.